సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడికి ఇచ్చేసిన నా మిత్ర బృందానికి అదేవిధంగా సార్ విద్యాశాఖ అధికారులు శ్రీ ఎన్ చెన్నకేశ్వర సార్ గారిని గేమ్స్ నిర్వహించాలంటే ఆర్థికంగా చాలా డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు సమకూర్చడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నట్టయితే మన కదిరి పట్టణానికి ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. మనకు నిజంగా ఒక క్రీడలు ప్రారంభించాలంటే డోనర్స్ ఉన్నారనే ఒక ధైర్యం వచ్చింది. దాదాపు ఫస్ట్ యాసిన్ సార్ పేరే గుర్తుకొస్తుంది. క్రీడాకారులు ఏమైనా నిర్వహించాలంటే ఏదైనా చేయాలంటే మనకు యాసిన్ సార్ ఉన్నాడనే ధైర్యంతో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కల్పించినారు. వారికి ఈ సభ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కూడో అనే గేమ్ని మన సత్యసాయి జిల్లాలో కదిరి ప్రాంతంలో విస్తరించేందుకు కృషి చేసినటువంటి మిత్రులు హరిప్రసాద్ గారికి సహకరిస్తామని, అలాగే ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించి తదుపరి ఎలక్షన్ ప్రోగ్రామ్ని నిర్వహించుటకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వక్తలు చాలా వరకు తగ్గించి మాట్లాడుకుంటే మంచిదే. అందరూ ఇక్కడ మేధావులు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గేమ్ ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యక్తికి కావచ్చు, మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారంతో పాటు మంచి వ్యాయామం చాలా అవసరం. ఈరోజు మనము కుడో గురించి మాట్లాడుకుంటే జపాన్లో ఆధునికమైనటువంటి క్రీడ ఎంఎంఏ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్. దీంట్లో ప్రతి కదలికకు ఒక పాయింట్ ఉంటుంది. వాట్ ఈస్ మీన్ బై కుడో? కుడో మీన్ కాన్ఫిడెంట్, కుడో మీన్ పవర్, కుడో మీన్ ఎనర్జీ, కుడో మీన్ స్ట్రెంగ్త్, కుడో మీన్ ప్రెసిడెన్సీ, కుడో మీన్ కరేజ్, కుడో మీన్ బ్రేవ్, కుడో మీన్ రెడీ టు ఫైట్, కుడో మీన్ బ్యాటిల్ అండ్ బ్యాటిల్ అండ్ బ్యాటిల్. ఇది అంటే సమాజంలో జరుగుతున్న ఆత్మవిశ్వాసానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆట ఏదైనా ఉంటే అది కుడో. మామూలుగా విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది, ఆటలు ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, విజయాన్ని, జీవితాన్ని ఇస్తుంది. అట్ ది సేమ్ టైం స్పోర్ట్స్ కోటా ద్వారా జీతాన్ని కూడా ఇస్తుంది. ఈరోజు విద్య విద్యార్థి యొక్క ప్రతిభను ప్రోత్సహిస్తుంది. అదే విద్యార్థి యొక్క పవర్ను ప్రపంచానికి తెలియజేసేదే వ్యాయామ విద్య. విద్య పూర్తి కావాలంటే వ్యాయామ విద్యతో మొదలవుతుంది. అలాగే మామూలుగా 3 విషయాలు చెప్పాలనుకున్నాను. స్వాతంత్రం కోసం పోరాడే సమయంలో సుభాష్ చంద్రబోస్ గారు, ఓ బలమైన యువత, ఉక్కు నరాలు ఇనుప కండలు కలిగిన ఓ బలమైన యువత, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వాతంత్రాన్ని సాధించి పెడతాను అని ఒకసారి అంటారు. అట్ ది సేమ్ టైం స్వామి వివేకానంద గారు కూడా ఒకసారి అంటారు, బలమైన యువతను, ఉక్కు నరాలు ఇనుప కండలు కలిగిన బలమైన యువతను నాకు ఒక 100 మందిని అప్పగించండి, భారతదేశంలో అవినీతిని అంతం చేసి నవ సమాజాన్ని స్థాపితని చెప్తారు.
అట్ ది సేమ్ టైం ఇంకోసారి స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, ఉక్కు నరాలు ఇనుప కండలు కలిగినటువంటి ఓ యువత, మీరు భగవద్గీత చదివే సమయాన్ని కూడా ఫుట్బాల్ ఆడుటలో గడపండి. ఎందుకంటే ఫుట్బాల్ ఆడుట వల్ల మీ శరీరంలో ప్రతి కణము యాక్టివేట్ అయి ఆ గీతా సారాంశాన్ని బాగా అర్థం చేసుకొని విద్యార్థిగా, యువతగా, పౌరుడిగా, నాయకుడిగా ఇది భారతదేశానికి సేవ చేస్తారు అని చెప్తారంట. అదేవిధంగా హరీష్ సార్ గారికి, హెడ్ మాస్టర్ ప్రసాద్ సార్ గారికి, అలాగే మా స్టేట్ అసిస్టెంట్ సిసి సార్ గారికి, డాక్టర్ గారికి, అందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు గేమ్ అనేది సారు ఫస్ట్లో స్కూల్ పోతుంటే, అయ్యా నీ పాప ఇట్లా స్కూలు గేముల్లో పాల్గొంటానంటే మీరు ఏమైనా ప్రోత్సహిస్తారని అడిగితే, ఏం సార్ అంటే ఆడబిడ్డ కదా ఎందుకు అట్లా ఇట్లా అని నేను ఫస్ట్ టైం ఏమో కొంచెం ఆలోచన చేసిన. కాకపోయినా కానీ మా పాప కొంచెం ఉత్సాహం ఎక్కువ గేమ్లు అంటే, సరేలే సార్ మీరు తీసుకెళ్తానంటే ఎక్కడికైనా పోతానంటే ఫస్ట్ మామూలు స్టేట్ లెవెల్ కొని విశాఖపట్నం పోయినప్పటికీ తోడుగా నేను వెళ్ళినా. తోడుగా వెళ్ళినప్పుడు మన సిసి సార్ గారు వాళ్ళ నుండి ఏ ఇబ్బంది లేదు, మన బిడ్డ ఆడబిడ్డకైనా కూడా ఇంత ఇంట్రెస్ట్గా గేమ్ ఆడతానని నువ్వు ఇది చేసుకొచ్చినావంటే, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే మాకు కూడా చాలా సహకరించినట్లయితుంది. ఆడబిడ్డ ఇంత దూరం పిలుచుకొచ్చినావంటే నీకు ఎంత ప్రోత్సహితం ఉంటే ఈ గేమ్లో ఇది చేసి ఉంటావు సార్ అని చెప్పి సార్ గారు చాలా ఎంకరేజ్ చేశారు. అట్లాగే చాలా సార్లు ఇక్కడ పోవాలా, అది పోవాలా, ఈ పోవాలా అంటే కూడా నేను చాలా ఇబ్బందులు పడి కూడా నా బిడ్డ పోవాలంటుంది, కానీ చూద్దాంలే అని చెప్పి చాలా సార్లు ఉన్నా. ఏదో విధంగానే నేను నా బిడ్డ గేమ్లు పంపించిన. అలాగే ఆడబిడ్డ ఎంత దూరం అంటే సూరత్ అంటే వేరే రాష్ట్రాలకు కూడా నేను ఆలోచన చేయకుండా ఒంటరిగానే పంపించాల్సినాను. నా బిడ్డ ఈరోజు నేషనల్ ఆడింది, ఇంత స్టేజ్ ఎదిగిందంటే నాకు చాలా సంతోషంగా ఉండదు. అలా ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా అందరికీ నమస్కారం. స్పోర్ట్స్, మన ఫిజికల్ యాక్టివిటీ, బాడీ మూమెంట్స్తోనే దీన్ని మనం అధిగమించగలుగుతాము. బాడీ మూమెంట్ అన్నది ఒక విషయం నుంచి చర్చించాల్సిన అవసరం. వాట్ ఈస్ బాడీ మూమెంట్? మన శరీరాన్ని కదిలించాలి. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్స్టాగ్రామ్ వల్ల, ఫేస్బుక్ వల్ల, వివిధ మనకి సోషల్ నెట్వర్కింగ్ వల్ల బీయింగ్ అలోన్ అంటే నేను ఒక్కడిని చాలు, నాకు సోషలింగ్ వద్దు అంటే, ఇంతకుముందు ఎక్కడన్నా చూసినట్టయితే 10 మంది 20 మంది కనపడేవాళ్ళు ఫ్రెండ్స్గా. ఇప్పుడు లేదు. వీధిలో పోయినా కూడా మనం నడుచుకుంటే పోయినా కూడా రాత్రి 12 గంటలైనా 11 గంటలైనా ఫోన్ పెట్టుకుంటే ఆ వెదురు ఏమంటే వంగేసుకొని ఇట్లా నొక్కుకుంటూ ఉంటారు. ఏం నొక్కుకుంటారో వాళ్ళకి తెలియదు. ఆ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. సో సొసైటీ దీని నుంచి మనం బయటికి తీసుకొని రావాలంటే సోషలైజింగ్ పెంచాలి, మింగిలింగ్ పెంచాలి. దీనికంతా సొల్యూషన్ ఏంటంటే స్పోర్ట్స్. ఈ స్పోర్ట్స్ లో ఎప్పుడైతే పిల్లలకి మనము, పిల్లలనే కాదు అన్ని వయస్సులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్పోర్ట్స్ అన్నది అలవాటు చేసుకోవాలి. నేను అనుకున్నాను ఈరోజు నాకు ఇంత గౌరవమైనటువంటి పొజిషన్ ని మీరందరి ద్వారా భగవంతుల దయవల్ల మీరు ఇస్తున్నారు, నేను ఏం చేయగలుగుతాను అని నేను కూర్చొని మనసులో ఆలోచించుకుంటున్నాను. ఈ స్పోర్ట్స్ ద్వారా మన సొసైటీలో మనం ఒక కదలికని పెంపొందించాలి. ప్రతి విద్యార్థి కూడా అనేది అలవాటు చేసుకోవాలి. ఎలా అయితే అన్నం తినలేనప్పుడు బాధపడతాడు, పొద్దు నుంచి అన్నం తినలేదు, టిఫిన్ తినలేదు, మధ్యాహ్నం తినలేదు, రాత్రి తినలేదు, రాత్రి నిద్రపోలేదు, ఎలా అయితే తపన పడతాడో ఈ రోజు నేను 5 కిలోమీటర్లు నడవలేదు, ఈ రోజు నేను 10 కిలోమీటర్లు నడవలేదు, నేను ఈరోజు వ్యాపారం చేయలేదని తపన అన్నది అందరి సొసైటీలో క్రియేట్ చేయాలి. అది మనందరి మీద బాధ్యత ఉంది. కుటుంబంలో ఎట్లయితే పిల్లలకు ఆస్తులు ఇస్తామో అదే విధంగా మంచి జీవన శైలి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన ప్రతి ఒక్క ఫ్యామిలీస్ మీద, ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది అనేది నా భావన. ఎందుకంటే కోట్ల ఆస్తి ఇచ్చి కూడా ఆరోగ్యం లేకుండా ఏం చేయగలుగుతాము? బిర్యానీ ముందర పెడతాం, తినేటువంటి భాగ్యం లేకుంటే ఏం చేయలేము. సో మనము మన పిల్లలకి, ఈ సొసైటీకి మనం నేర్పించాల్సిన విషయం ఏంటంటే బాడీ మూమెంట్స్. అంటే మనం ఒక చోట నిలబడకూడదు. అందరి ముందర స్టేజ్ ముందర గురువు గారు అంటుంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. వయసులో చిన్నోడైనా గేమ్లో కూడా నన్ను చాలా ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా చిన్నపిల్లోడు మాదిరిగా నన్ను ప్రతి విషయంలో సలహాలు తీసుకుంటూ స్టేట్లో ఏం చేస్తే మన గేమ్ డెవలప్ అవుతుంది అనే రకంగా మేమిద్దరం ఒక బాసు
ఆ జిల్లా సెక్రటరీ అట్లా లేకుండా అన్నదమ్ముల మాదిరిగా ఒకరికొకరు పంచుకుంటూ మా జర్నీ సాగుతా ఉంది సార్. ఇక మీదట కూడా అలా జరుగుతుందని మా తమ్ముడు గారు, అదేవిధంగా మా బాస్ కూడా ఆలూరు శశిధర్ గారికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా నా మిత్రులు ఏ కార్యక్రమం చేసినా ఈ కదిరి 10 మండలాల్లో ఉన్న నా పిఈటి మిత్రులు, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ అన్నా నువ్వు చెయ్యన్నా, మేము వెనకలుంటాము, హరి సార్ నువ్వు చేయి సార్ మీకు వెనకలుంటామని ప్రతి ఒక్కరూ వెన్ను తట్టి నన్ను ప్రోత్సహిస్తుంటే నిజంగా ఇక్కడ ఇంకా నేను ఇంకా కొన్ని ముఖ్యమైన టోర్నమెంట్స్ కానీ ఇంకా జరపాలా, ఇంకా బాగా కదిరి ఏరియాకి మంచి స్పోర్ట్స్లో మంచి గుర్తింపు రావాలని నా తపన సార్. అందుకే సార్ గారికి కూడా మరొకసారి విన్నవించుకుంటాను సార్. ఈ స్పోర్ట్స్ పరంగా మాకు ఏదొచ్చినా మీకు మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. మాకు సహాయ సహకారాలు అందించాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే కదిరి ఏరియాలో, అనంతపురం జిల్లాలో కదిరి ఏరియాలో ఈ స్పోర్ట్స్ కొద్దిగా వెనుకబడి ఉంది సార్. అందుకు నడుము కడదాం సార్. దయచేసి మీరు ఈ విన్నపాన్ని మన్నించాల్సిందిగా కోరుతున్నాం సార్. జిల్లాలో సత్యసాయి జిల్లాలో కదిరి అంటే ఒక మంచి ఉన్నత స్థాయిలో స్పోర్ట్స్లో ఉన్నత స్థాయిలో నిలపాలనేది నా మిత్రుడు షరీఫ్ కానీ ప్రతి ఒక్కరు పేరున నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ, ముఖ్యంగా నా భార్యమని 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోతున్నా కూడా ఎక్కడ పోతున్నావు అని అడగదు. అదే ఆమెకు నేను ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పి ఆమెను కూడా నేను నా ఫీల్డ్లోకి తీసుకొచ్చుకున్నా. రీసెంట్గా 2025 డిఎస్సిలో పీడీగా సెలెక్ట్ అయ్యారు సార్ నా భార్య దీప్తి గారు. ఆమెకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నా మిత్రుడు మేమిద్దరము 1997లో జర్నీ స్టార్ట్ చేశాము. మిత్రుడు షఫీ, ఇద్దరం ట్రైనింగ్ మేట్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎల్లా మొగలన్నా విడిపోతారేమో కానీ మేమిద్దరం విడిపోం. అంత అన్యోన్యంగా, అంత ఇదిగా, అసలు ఎప్పుడు పేరుతో పిలుచుకోం. ఏమి అంటే ఏమి అంటాం, పిల్లలు మొగుడు పిలుచుకుంటా అంటారు కదా, ఆ రకంగా ఫోన్లో కూడా ఎక్కడున్నా కూడా అంత బాగా మేమిద్దరము నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ధ్యాన్ చంద్ జోన్కి దగ్గర 12-13 సంవత్సరాలు వీడు ప్రెసిడెంట్ అసోసియేషన్కి, నేను సెక్రటరీగా ఈ సేవలు అందించుకుంటూ ఒక్కరికి ఏ ఒక్క రోజు కూడా మా ఇద్దరి మధ్యలో ప్రపంచం రాకుండా నిర్వహిస్తూ ఇప్పటికీ అదే విధంగా ఉంటూ మేము జర్నీ చేస్తున్నాం సార్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మిత్రుడు అన్నగారు ముస్తఫలి మాట్లాడే విధంగా ఉన్నాడు. దయచేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. వైజాగ్ నుంచి శ్రమ తీసుకుని వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నా కొడుకు షేజాలు, వాడు చూసేకి చాలా పక్కగా ఉంటాడు. హరి వచ్చి కూడా పంపిస్తామన్నా. ఎట్లా అంటే నీ ఇష్టం మరి. యాక్చువల్గా స్పోర్ట్స్ అనేది తలుపుల్లో ఏ స్పోర్ట్ అయినా, ఏ గేమ్లో అయినా ఫస్ట్ వచ్చేవాళ్ళు. క్రికెట్లో కదిరి నుంచి వచ్చి ఓడిపోయేవాళ్ళు. మా చాలా మారుమూల ప్రాంతము. ఇక్కడ పోయినా మీ తలుపులోళ్ళు ఏదైనా మీరే ఉంటారంటే ఉంటారు. ఎందుకు ఉంటారంటే అంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు, ఇంట్లో తింటారు, స్పోర్ట్స్లో ఉంటారు. ఈ స్పోర్ట్స్ అనేది ఆడేవాళ్ళకే కాకుండా చూసే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటే మెంటల్ యాక్టివిటీ కూడా బాగుంటుంది, బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. ఈ ఫిజికల్లో బాగుండే వాళ్ళు చదువులో కూడా బాగుంటారు. కొందరు ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు ఈ గేమ్స్కి పోయి వీడు చెడిపోతాడు, ఇంకా చదువుకోలేడు అని అనుకుంటారు. అది తప్పు. ఇది అందరూ గమనించాలా. ఇప్పుడు పిల్లలు తొందరగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే ఈ గేమ్స్ లేకపోతే. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గేమ్స్కి ఏదో ఒక గేమ్కి అడిక్ట్ చేయాలా. వేరే హ్యాబిట్ కాకుండా ఏదో ఒక గేమ్కి మనమే పిలుచుకొని పోవాలా. నేను ప్రతిరోజు నాకు ఎంత బిజీగా ఉన్నా కూడా పొద్దున్నే 6 గంటలకే వీళ్ళకి లేపి ప్రాక్టీస్ పిలుచుకొని పోయేవాడిని. అది బాధ్యత తీసుకోవాలి. ఎంత పని ఉన్నా వాడు లేడు, 6 కూడా లేడు, వానికి లేపి బుజ్జగించి పిలుచుకొని పోయి ఆడ వదిలేస్తే మళ్ళీ వాని యాక్టివిటీ వానికి ఉంటుంది. అక్కడ పోయినాక వాడు ఆటోమేటిక్గా మనము లైట్ ఆన్ చేస్తే ఎట్లా కరెంట్ వెలుగుతుందో
ఆ గేమ్ లేకపోయి వదిలేసిన తర్వాత ప్రాక్టీస్కి వాడి యాక్టివిటీ మామూలు అవుతుంది. ఇది మనం అందరూ గమనించి పిల్లలకు ఒక చదివే కాదు ఫిజికల్ యాక్టివిటీ కూడా అందరూ అడిక్ట్ చేయాలి. వేరే హ్యాబిట్కి పోరు. ఇప్పుడు 10 మంది ఆడితే 1000 మంది చూస్తారు. అది అందరికీ చూసేకి బాగుంటుంది, ఆడుకునే పిల్లలకు కూడా బాగుంటుంది. యాక్చువల్గా కుడో గురించి నాకు తెలియదు. హరి వచ్చి కుడోకి పంపిస్తాము అంటే నీ ఇష్టం హరి అంటే, మామూలుగా ఇక్కడ వైజాగ్కు హరినే పిలుచుకొని పోయాడు. అక్కడ కింద పండుకున్నాం నాన్న, మా హరి సార్ కూడా నాతో పాటు కిందే పండుకున్నాడు. రే ఎక్కడ పండుకున్నాం అనేది కాదురా, మనం ఎందుకు పోయినాం అనేది చూడాలి. గేమ్ గెలిచేది కాదు ముఖ్యము, మనం 10 మందితో కలిస్తే కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్తే వాడు అక్కడ నేషనల్కి సెలెక్ట్ అయ్యి మన స్టేట్ లెవెల్ గోల్డ్ మెడల్ ఫస్ట్ అటెంప్ట్లోనే నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు. నెక్స్ట్ పూనాకు పోవాలన్నాడు హరి. నాకు తెలియదు హరి, నీ ఇష్టం అది. పోయి వదిలేసి హరి ఆ రోజు పోయి వదిలేసి మళ్ళీ వచ్చాడు. అంత డెడికేషన్తో హరి బాధ్యత తీసుకొని తన పిల్లల కంటే ఎక్కువ, నేనైతే పోలేకపోయినాను, నేను రాలేను హరి అన్నాను. కానీ తన బిడ్డ కంటే ఎక్కువ చూసుకొని వానికి ఈ స్టేజ్ తెచ్చినందుకు నేను హరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు హరి చేతికే వదిలేసినాను వానికి. హరి ఇష్టం, హరి ఏం చేస్తే అది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. నా శంకరన్న సీనియర్ మోస్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు అనంతపురం జిల్లాలో శంకరన్న. నాలుగు శక్తిధర్ గారు, అదేవిధంగా యాసిల్ సార్ గారు సన్మానిస్తున్నారు సార్. క్లాప్ సార్. సార్ నెక్స్ట్ మా మరియు శాల్వా సార్ గారు 20 సంవత్సరాల నుంచి హాకీ మన అనంతపురం జిల్లాకి సుపరిచితుడు. నెక్స్ట్ మా అసోసియేషన్ లో మెంబర్లైన నెక్స్ట్ బాధ్యాల్ గారిని మెంబర్ అలియాస్ కండల బాబా అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ బాబా. బాబా అంటే బాబా అదేవిధంగా నెక్స్ట్ దీప్తి గారు ఏమంటే అందుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. ఇప్పుడు అన్నిటికీ ముఖ్య కారకుడైన మిస్టర్ యాసిన్ సార్ గారిని ఆ చాల్వాను మరియు మెమెంటోతో సార్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడికి చేసిన నా మిత్ర బృందానికి, అదేవిధంగా